హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మంచి రంగోలి, మంచి అనుగ్రహించే దేవత, ఎప్పుడు మన చేతుల్లో 3 పూట్ల ఉండే దేవత ఎవరంటే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవిని వేద్దామని అనుకున్నాను. ఈరోజు నవరాత్రులు అమ్మవారి రోజు కాబట్టి అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణమ్మ తల్లి సకలం ఎప్పుడు అందరికీ కూడా ధాన్యం ఇస్తూ ఎవ్వరికి ఆకలి అనేది తెలియకుండా ఉంచాలని నా కోరిక. చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవ్వరికి ఆకలి బాధ అనేది ఉండకూడదని నా కోరిక. అట్లాగే మనం చేసే పనుల్లో మంచి పనులు ఉంటే ఖచ్చితంగా ఆ అన్నపూర్ణాదేవి మనకి అనుగ్రహిస్తుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఎప్పుడూ కూడా మనకి ఇంట ఆహార కొరత అనేది ఉండదు. మనం చేసే పనుల్లో కొంచెం దాన ధర్మాలు చేస్తే కనుక అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంకా అలాగే ఈ రంగోలీ అయితే అమ్మవారి రంగోలీ వేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్లో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వేస్తున్నాను కదా. మామూలుగా మహారాష్ట్ర ఇటు సైడు లేకపోతే హిందీ వాళ్ళే వేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఇట్లా వాటర్ పైన కావచ్చు, పోర్ట్రేట్ కావచ్చు, ఇలా వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఉన్నందుకు నాకు అమ్మవారు ఈ కళ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అమ్మవారికి అయితే. ఇప్పుడు డీటెయిల్డ్గా చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ ఏ షేడ్ వేస్తున్నాను ఏంటో చూసుకుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. స్కిప్ చేసి చూస్తే ఏం రాదు కదా. షేడింగ్ ఇక్కడ డార్క్ టు లైట్ గ్రీన్ షేడింగ్, కానీ ఇక్కడ ఎల్లో తీసుకొని ఎల్లోలో లైట్ ఆరెంజ్ ఇస్తూ ఎలాగా ఫినిష్ చేస్తున్నానని చెప్పేసి మీరు చూసుకుంటూ వస్తే బాగుంటుంది స్కిప్ చేయకుండా. లాస్ట్లో అమ్మవారు అయితే మాత్రం చక్కగా ఎంత బాగా చూస్తూ ఉన్నారు. నేను కావాలని అయితే ఇట్లాగ అనలేదు. ఇలా అన్నాక అమ్మవారు ఫేస్ వరకే ఇలా రింగ్ తిరుగుతూ చక్కగా చేతిలోకి వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్నపూర్ణాదేవి ఈ సంవత్సరం అంతా నా చేతుల్లో ఉండి అందరికీ నేను కూడా దాన ధర్మాలు చేయాలని, దాన ధర్మాలు చేయాలని కోరుకుంటున్నాను. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలి. ధాన్యపు గిన్నె వేస్తున్నాను. చక్కగా కుదిరింది కదా. ధాన్యపు గిన్నె కూడా అమ్మవారు చక్కగా కూర్చున్నట్టే ఉన్నారు కదండి అక్కడ. తర్వాత గెరటె పట్టుకున్నది కూడా వేశాను. అది కూడా చాలా చక్కగా కుదిరింది. ఈ రోజైతే అమ్మవారు చాలా చక్కగా కుదిరింది. నేను చక్కగా తలస్నానం చేసేసి అమ్మవారిని అనుకొని స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా బాగా రావాలమ్మా అని దండం పెట్టుకొని వేశాను. ఎప్పటికంటే ఈసారి బాగా వచ్చింది. నేను ప్రాక్టీస్ చేస్తున్నానో తెలీదు. ఏదైనా కానీ అమ్మవారి అనుగ్రహంతోనే ఈ బొమ్మ నేను వేయగలిగాను అని అనుకుంటున్నాను. ఈ బొమ్మ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఇంకేదైనా నేను కొత్తది అమ్మవారి బొమ్మ వేయాలి అనుకుంటే, లేదు ఏ దేవుడైనా సరే, అది ఏ దేవుడైనా దేవుళ్ళందరూ ఒక్కటే అని నా ఫీలింగ్. అది ఏ దేవుడైనా చాలామంది యేసుప్రభుని వేయమన్నారు, తర్వాత అల్లాని వేయమన్నారు, కాళికాదేవి, ఇట్లా చాలామంది నన్ను చాలా కామెంట్స్ పెట్టారు. కానీ వేస్తాను, 1 by 1 వేస్తాను. నవరాత్రులు ఏంటంటే అమ్మవారి ఖచ్చితంగా వెయ్యాలి కాబట్టి 2 days నేను మిస్ అయ్యాను, కొంచెం అమ్మకి ఒంట్లో బాగాలేకపోవటం మూలంగా. కాబట్టి ఇంకా మిగతా ట్రై చేస్తాను వేయటానికి. ప్రస్తుతానికైతే ఈరోజు నుంచి మొదలు పెట్టాను. తర్వాత అమ్మవారు పీఠం వేస్తాను. ప్రస్తుతానికైతే బాస్పట్లు వేసుకొని అమ్మవారు చక్కగా కూర్చున్నారు పీఠం మీద. ఇంకా పీఠం వేయలేదు, హ్యాండ్ దగ్గరే ఉన్నాము. ప్లేట్ చాలా చిన్నదండి, అందుమూలంగా అమ్మవారిని చాలా చిన్నగా వేస్తుంది. చూసారు నా చెయ్యి జాన చాపితే మొత్తం అమ్మవారి ఫుల్ విగ్రహం కూడా ఒక జాన ఉంటుంది అంతే. పక్కన ఫోటో పెట్టుకొని కొంచెం నమూనా అమ్మవారి ఫోటో అక్కడ చూస్తూ ఇక్కడ వేశాను నేను. వాటర్ పైన వేయడం చాలా కష్టం అండి.
కొంచెం తేడా వస్తే మనం ఎంతసేపు వేసింది వేస్ట్ అవుతుంది. దానికి తోడు 1 అవర్లో నేను కంప్లీట్ చేశాను. అందరూ చాలా అవర్స్ వేస్తారు. అవర్స్ వేసేంత సమయం నాకైతే నీళ్ళల్లో మునిగిపోతుంది. అమ్మవారి విగ్రహం కానీ ఏ రంగులు అయినా మునిగిపోతుంది. ఇంకొంచెం ట్రై చేయాలి. ప్రజెంట్ అయితే ఈరోజు 1 అవర్ నిలబడింది. ఈ 1 అవర్ వీడియో నేను జస్ట్ 23 అట్లా మినిట్స్లో ఉండేలాగా ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇంకెంతకంటే లెంతీ ఉంటే మీకు డీటెయిలింగ్ బాగుంటుంది, కానీ స్కిప్ చేసి చూడటం ఇలా ఉంటుంది కదా ఎందుకులే అని చెప్పేసి, బోరింగ్ ఉండకూడదని చెప్పేసి నేను కూడా 23 మినిట్స్కి ఫాస్ట్ ఓవర్ చేసి పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చకపోతే ఇంకొంచెం బాగా వేయడానికి ట్రై చేస్తాను. కానీ దేవుడి బొమ్మ కదా, కానీ ఈ మాత్రం వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఎవరు అన్నం వేస్ట్ చేయకుండా, మనం తినకపోతే ఎప్పుడైనా సరే చాలామంది హోటల్స్కి వెళ్ళి సగం తినేసి సగం వదిలేసి, అసలు అలా కాకుండా తగినంత వరకే పెట్టించుకొని మిగతాది సిగ్గుపడకుండా పార్సల్ చేయించుకొని బయట ఎవరికైనా సరే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఇస్తే హెల్ప్ అవుతుంది. మీరు వదిలేసిన ఆహారం ఎవరైనా సరే ఆ చెత్త కుప్పలో పడేస్తారు, కానీ ఎవరు తినరు. కానీ అది లేక చాలామంది ఉంటారు. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని అడిగి తీసుకునే అధికారం మనకు ఉంటుంది. దాన్ని తీసుకొని వేరొకరికి దానం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది. మనం టేస్టీ ఫుడ్స్ ఎన్నో పారేస్తూ ఉంటాం. అవన్నీ లేక ఎంతోమంది బయట చాలామంది ఉంటారు. వాళ్ళకి దానం చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో దేవుడు ఈ కళ్ళు అనేది ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చే వాటిని బట్టే మనకి ఏ ఆర్ట్ అయినా ఏ డిజైన్ అయినా బాగా వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. మనకి తెలుగులో చెప్తూ ముగ్గులు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.